రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే మరో క్రైమ్ కానిస్టేబుల్ సిట్ అదుపులో ఉండగా ఇప్పుడు ఈ ఇద్దరి విచారణతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ శవాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. అనంతరం వారిని ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ కార్యాలయానికి తరలించింది. ఈ ఇద్దరిపై ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నట్లు సిట్ కోర్టుకు మెమో కూడా సమర్పించింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఈ ఇద్దరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. విచారణకు హాజరు కావాలని కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మాజీ సీఐ నాగరాజుకు సన్నిహితుడిగా భావిస్తున్న సురేష్ను కూడా విచారించినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు కానిస్టేబుల్ను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతో పాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాలు చిక్కుముడులు వీడుతాయనే భావన వ్యక్తమవుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన మరో 10 మంది కానిస్టేబుల్ను కూడా విచారించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. 4 హార్డ్ డిస్క్లను ఫార్మాట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయటం సాధ్యమే అయినా ఆ దిశగా ప్రయత్నాలు సాగటం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజ్ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజ్ని రికవరీ చేయటం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. కేసులో కీలక ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కేసులో పురోగతి కష్టమే అనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పదంగా ఉన్నవారిని విచారించడం మినహా కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.